నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల పచ్చర్ల చెక్పోస్ట్ వద్ద చిరుత బోన్లో చిక్కింది. గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బంధించారు. చిరుతకు సంబంధించిన చారలు, దంతాల పొడవు, వెడల్పును రికార్డు చేశారు ఫారెస్ట్ అధికారులు. అనంతరం నల్లమల ఫారెస్ట్ నుంచి తిరుపతికి తరలించారు. ఈ విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. చిరుత ఎక్కడైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ విజువల్ లో చిరుత ఎక్కడైతే ఈ నల్లమల ఫారెస్ట్ ఈ పచ్చర్ల చెక్ పోస్ట్ సమీపంలో ఈ చిరుత సంబంధించినటువంటి చిరుతను తీసుకెళ్తూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు విజువల్ లో క్లియర్ గా కూడా గత కొంతకాలంగా ప్రజలకు ఇబ్బందులు పెట్టినటువంటి చిరుతను తీసుకెళ్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ పచ్చర్ల సమీపంలో ఉండేటటువంటి ప్రజలకు ఇబ్బందులు పెట్టినటువంటి చిరుతను ఎట్టకేలకు ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క చిరుత సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఈ ఏదైతే గ్రామాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నటువంటి చిరుతను ఎట్టకేలకు బంధించారు. అయితే ఈ పచ్చర్ల సమీపంలో ఉండేటటువంటి ఈ చెక్ పోస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ చెక్ పోస్ట్ ప్రాంతంలో బోను ఏర్పాటు చేయడం జరిగింది. బోన్లో చిరుత చిక్కడంతో తిరుపతి చెన్నై సంబంధించినటువంటి వైద్యులు ఇక్కడికి చేరుకోవడంతో చిరుత సంబంధించినటువంటి వైద్య పరీక్షలన్నింటినీ పూర్తి చేసినటువంటి అనంతరమే అనస్థీషియా ఇచ్చి ఈ యొక్క చిరుతను తీసుకెళ్తున్నటువంటి విజువల్ మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. అయితే చిరుతను చూడడానికి సమీప గ్రామస్తులు కావచ్చు, ఈ నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో ఉండే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడ యొక్క చిరుతను చూస్తున్నటువంటి విజువల్ ని మనం చూస్తా ఉన్నాం. అయితే చిరుత సంబంధించి చిరుత కాళ్ళు కావచ్చు, కాళ్ళు ఉండేటటువంటి కాళ్ళు ఎంత పొడవు ఉన్నాయి, ఎంత పొడవు ఉంటే వాటికి ఉండేటటువంటి గోర్లు కావచ్చు, లేదా చిరుత సంబంధించినటువంటి పండ్లు ఎంత పొడవు ఉన్నాయి వగైరా అంటే చిరుతకు సంబంధించినటువంటి చారల ద్వారానే తమ యొక్క వయసును నిర్ధారిస్తూ ఉంటారు. అయితే చిరుతకు సంబంధించినటువంటి ఈ చారలు ఏవైతే ఉన్నాయో చారలకు సంబంధించి దాదాపుగా చిరుత ఇక్కడ బోన్లు చిక్కినటువంటి చిరుత 5 నుంచి 6 సంవత్సరాలుగా ఉన్నట్లుగా పోలీసులు ఇక్కడ ఉండేటటువంటి అటవీ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఎక్స్క్లూజివ్ గా మనం బిగ్ టీవీలో పబ్లిక్ ఈ యొక్క ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే చూపించే ప్రయత్నం చేశాం. అయితే ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఈ బోన్ లో ఈ యొక్క చిరుతను తీసుకెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తా ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాము విజువల్ ఏదైతే ఉందో ఈ చిరుతను బంధించినటువంటి చిరుతను ఈ వ్యాన్ లో వెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తా ఉన్నాము. అయితే చూడొచ్చు గత కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి చిరుతనేనా లేక ఇంకో చిరుత ఏదన్నా ఇక్కడ బోన్లో చిక్కిందా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులకు తెలియవలసి ఉంది. అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అనేక రకాల పరీక్షల నిమిత్తం ఈ యొక్క చిరుత సంబంధించినటువంటి DNA ఆధారంగానే గతంలో దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి మొన్న జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో పచ్చర్ల సంబంధించినటువంటి గ్రామంలో ఈ మెహరన్ బి అనేటటువంటి మహిళ మీద దాడి చేసి హతమార్చినటువంటి చిరుతేనా లేక మరో ఏదన్నా చిరుతనా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు తెలపాలి. అయితే ఈ బోన్లో చిక్కినటువంటి చిరుతను పూర్తి స్థాయిలో గతంలో తిరుమలలో చిన్నారిని అటాక్ చేసినటువంటి చిరుతలు ఏవైతే ఉన్నాయో ఈ 3 చిరుతలను అధికారులు ఎటకేలకు అక్కడి నుండి నల్లమల ఫారెస్ట్ లో వదలడం జరిగింది. నల్లమల ఫారెస్ట్ లో దాదాపుగా 3000 కిలోమీటర్లుగా ఉండేటటువంటి ఈ నల్లమల ఫారెస్ట్ సంబంధించినటువంటి డీప్ ఫారెస్ట్ లో వదలడం జరిగింది. డీప్ ఫారెస్ట్ లో వదిలిన తర్వాత కూడా అధికారులు ఏదైతే ఈ డీప్ సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్ సంబంధించి గతంలో వదలడం జరిగింది. వదిలిన తర్వాత అన్ని రకాలుగా అటవీలో ఉన్నాయని చెప్పి అధికారులు భావించారు. అయితే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది అధికారులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఇన్సిడెంట్ సంబంధించి చిరుతకు సంబంధించి ఎలాంటి టెస్ట్ చేశారు? So this leopard now, which was we were trying to catch, so we have trapped it, and after proper health checkup, now this leopard is healthy, so we are shifting it to Tirupati Zoo. అంటే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ఈ చిరుతను? This leopard, so this Pachela attack, kada Pachela attack. So this pug marks. So pug marks are same as this leopard, and all this pug marks are same. We'll catch it and now we'll shift it to trap cages. Now we actually put voodoo trap cages, 3 trap cages. So this today morning, so we trapped this leopard. So after checking all this regular health checkup, so this pattern mark up this skin pattern.
So we have identified, and it is the same leopard. What about the Mahanandi leopard, sir? Mahanandi leopard, it is adjoining forest only. It has not any casualty is not there for Mahanandi. Okay, It is different leopard. So Mahanandi leopard is different. So there's no casualty as of now Mahanandi leopard, but Mahanandi is very adjoining to reserve forest only. So that is there's no problem. Only this was problematic leopard, so human wildlife conflict. So this we have captured, and now after proper health checkup, we are transferring it to Tirupati Zoo. Sir, is it same leopard, sir? Same leopard. Which one? Woman Same leopard. No? Same leopard. Woman attacked. Same leopard. Male or female? How to find out? Male. How to find out? Pug marks. How did you find, sir? Pug marks from the incident site, we found out the pug marks. So pug marks and so from camera traps, this pug marks are same matching, and from camera traps it is same leopard. What are So the instructions to the public? public, we have already given instruction not to throw garbage nearby reserve forest, not to in this road National Highway 544F, not to stop while going through this road, and not to feed animals, wild animals, and after evening 6:30, nobody should go on bikes. Only use public vehicles, and don't venture into forest. This incident happened into forest area, 1.5 kilometer inside forest. So nobody should enter into forest. This treasure hunting and all this thing. So this is dangerous to human life only. అయితే ఇది మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి నల్లమల్ల ఫారెస్ట్ పచ్చర్ల సమీపంలో ఈ చిరుత చిక్కినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అయితే అటవీ సంబంధించినటువంటి అధికారులు అన్ని రకాలుగా పరీక్షలు చేశాము. అయితే ఇటీవల మహిళ మీద దాడి చేసినటువంటి చిరుత అని నిర్ధారించడం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో వాహనాల్లో వచ్చేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం వేళల్లోనే ఈ యొక్క మార్గం గుండా ప్రయాణించడానికి ప్రజలు రాకుండా ఉండడమే మంచిదంటూ కూడా వివిధ రకాలైనటువంటి సూచనలు చేశారు. అయితే ఇక్కడ చిక్కినటువంటి చిరుత ఏదైతే ఉందో తిరుపతి జూకు తరలిస్తున్నట్లు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఓవరాల్ గా బిగ్ టీవీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ గా అన్ని రకాలుగా చిరుత స్టార్టింగ్ దాడి చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుండి మొదలుకొని చిరుతను బంధించినటువంటి అధికారులు తీసుకెళ్తున్నటువంటి సందర్భాలను కూడా చూపించడం జరిగింది. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల పచ్చర్ల గ్రామ శివార్లో చిరుత దాడిలో మెహరిన్ బి అనే మహిళ మృతి చెందారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతురాలు మెహరిన్ బి కుమార్తె ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రస్తుతం మనం పచ్చర్ల చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్ లో చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, చిరుత సంబంధించి దాదాపుగా ఈ చెక్ పోస్ట్ నుండి 50 మీటర్ల డిస్టెన్స్ లోనే చిరుత బోన్ లో చిక్కింది. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, పచ్చర్ల సంబంధించినటువంటి మృతురాలు మెహరూన్ బి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ను అక్కడికి అనుమతించడం జరిగింది. అయితే చిరుత దాడి చేసినటువంటి క్రమంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ చూశారు. ఆ చూసినటువంటి వారు కొంతమంది ని అనుమతించడం జరిగింది. అయితే అనుమతించినటువంటి వారు అసలు నిజంగా ఆ చిరుత దాడి చేసినటువంటి చిరుత ఆ చిరుతేనా లేక వేరే చిరుతనా అనే అంశాలు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి పచ్చర్ల గ్రామంలో ఉండాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెహరూన్ సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. అన్న, ఇప్పుడు మీరు చిరుతను చూశారు కదా, దాడి చేసినటువంటి చిరుత ఆ చిరుతేనా? మేమైతే స్మార్ట్ లో మేము లేము కాబట్టి మా పేరాయపడలేము. మాది మళ్ళీ కూతురు మేము వచ్చిదా మా బావ వాళ్ళు పోయినారు, స్పాట్కి వాళ్ళు పోయినారు. దస్తగిరి భూషణ్ షా వాళ్ళు పోయినారు. వాళ్ళకి తెలుదు, వాళ్ళు రాలే. ఇదే అదో తెలుదు, స్పాట్ లో చూసిన వాళ్ళు లేరు. మాకైతే తెలియదు. అంటే అధికారులు ఏమంటున్నారు? మీరు చూశారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అనుమతించారు? ఏదో వాళ్ళు ఫార్మాట్ ఏదో పిలిచారు, వచ్చాము, చూసాము మేము అంతే. ఇదే అదా అంటే వాళ్ళు టెస్టులు చేసుకొని వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు చెప్తే కానీ తెలియదు. వాళ్ళు బ్లడ్ శాంపిల్ తీసుకొని చేసుకొని కనుక తెలుస్తుంది. మన లేకుండా మనమే చెప్పలేము కదా. అంటే మెహరూన్ సంబంధించినటువంటి కూతురు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, మీరు సంఘటన జరిగినటువంటి సందర్భంలో మీరు ఉన్నారా? ఏం జరిగింది అసలు? నేను లేను, మాకు ఇచ్చింది పేరేపల్లి. మేము పేరేపల్లిలో ఉన్నాము. మాకు అసలు ఈ విషయం తెలీదు. అన్న వాళ్ళు సాయంత్రం ఫోన్ చేసి చిన్న దెబ్బలు తగిలాయి మా అమ్మకు, తిరగరా అని చెప్పారు. మేము వచ్చేసరికి ఇక్కడ 6:30 అయింది.
ఇంకా ఏంటి ఇలా అని చెప్పేసి వెళ్ళాం. త్వరగానే వెళ్తే ఇంకా అక్కడ మా అమ్మ లేదు, ఇట్లా పని ఇలా జరిగిందని చెప్పారు. ఎలా జరిగింది, మీరంతా ఉన్నారు కదంటే ఎవరికి తెలీదు, అట్లా వెళ్ళింది అలా జరిగిందని చెప్పారు. నాకు వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఈ మధ్య కాలము మీ అమ్మతో మీరు మాట్లాడడం జరిగిందా? ఏం డిస్కస్ చేశారు? ఏం మాట్లాడలేదు సార్. పండగకి వచ్చింది, 2 రోజులు ఉండమన్నా కూడా ఉండలేదు. ఆమె వెళ్తానులేమ్మా వెళ్ళొస్తా అని చెప్పింది. ఆ మాటలు ఆ రోజే సార్ నేను మాట్లాడింది ఇంకా మా అమ్మతో. ఇంకా ఇప్పటి వరకు మా అమ్మ ముఖం కూడా చూడలేదు, ఏం లేదంటున్నారు. అటవీ అధికారులు ఏమంటున్నారమ్మా? అంటే ఏమన్నా ఫ్యామిలీ సంబంధించి ఏదన్నా ఆదుకుంటామంటున్నారా? ఏమంటున్నారు? ఇప్పటికైతే చేస్తామని అంటున్నారు సార్. ఇంకా వాళ్ళు ఏమని చేస్తారో ఇంకేమో తెలియదు. మేమైతే అడుగుతున్నాము, చేయండి సార్ మాకు ఏదో ఒక సాయం అని. అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవరు లేరు సార్. ఇప్పుడు అమ్మ నాన్న అందరు. నాన్న పోయి 5 నెలలే సార్ అయ్యింది. అమ్మకు మళ్ళీ ఇప్పుడు ఇలా. తమ్ముడు పోయి 7 ఏళ్ళు అయింది, తను యాక్సిడెంట్ లో చనిపోయినాడు. ఇంకెవ్వరు లేరు సార్ నాకు. మరి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతా ఉన్నారు? ఏం సహాయం కావాలి? ఇంకా వాళ్ళే సార్ దయదాలు సార్. ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటారో చేస్తారో. మేమైతే ఇంతవరకు ఏం అడగలేదు, బట్ చేస్తామంటున్నారు. ఇంకా చూడాలి, టైం పడుతుంది అంటున్నారు. మాకు ఇప్పుడు కర్మ ఏదో చేయడానికైనా కావాలి కదా. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఊరు వెళ్ళాలి ఈ రోజు అని సార్తో మాట్లాడి వెళ్దామని వచ్చాను. అయితే చిరుతను చూసినటువంటి సాక్షి ఉన్నారు అన్న. చిరుత ఎలా ఉంది అంటే ఎంత వయసు ఉండొచ్చు, ఎలా ఉందండి? అది చిన్నదే, పెద్దదైతే కాదు. అది ఇది అని పోల్చుకోలేము, తెలుదు. అదే ఇదో కన్ఫామ్ అయితే తెలుదు మనకైతే. అయితే మెహరూన్ సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు అమ్మ. మీతో మెహరూన్ ఎలా ఉండేవారు? మేము కూడా వెళ్ళలేం సార్. మాది ఆర్లగడ్డ, మేము ఆర్లగడ్డలో ఉన్నాం సార్. మాకైతే మేము వాళ్ళు చెప్పినాక తెలుసుకొని వచ్చిన వాళ్ళమే సార్. మేము కూడా మేమే ఆ పాపకు ఫోన్ చేసినాం, మీ అమ్మకి దెబ్బలు తాకినాయమ్మా రా అని. వాళ్ళు వచ్చినారు సార్. వాళ్ళు మేము ఇంకా ముందే వచ్చినాం సార్. మాకైతే ఏం తెలియదు. చూసిన వాళ్ళు దస్తగిరి ఉన్నారు, హుసేన్ సా ఉన్నారు, వాళ్ళకైతే పక్కా తెలుసు సార్ అది ఎట్లా ఉంది ఏం ఉంది అని. మేమైతే చూడలేదు సార్. మేము వచ్చే వరకే తీసుకొని వచ్చినాం సార్ బాడీకి. మేమైతే చూడలేదు కదా, మేము చెప్పాలంటే ఎలా చెప్తాం సార్. మీరు చిరుతను చూశారు కదా, ఎలా ఉంది, ఎంత వయసు ఉండొచ్చు? దాడి చేసినటువంటి చిరుత అదేనా? గాడి తీసుకున్నారు. మేము ఆల్రెడీ ఒక 2 నెలల కిందట మా కొడుకు ఇదే చెక్ పోస్ట్ లో డ్యూటీ చేస్తున్నారు. వానికి 35 గుడ్లు పడింది. మళ్ళా తర్వాత మా వదిన వాళ్ళ పెద్దమ్మకే మళ్ళీ ఇంట్లోకి వచ్చి పట్టింది సార్. మళ్ళా తర్వాత 3వది మా వదిననే. ఆయన ఒక్క మనిషికి 2 భార్యలు, వాళ్ళ ఇద్దరు. పెద్ద భార్యకు గాయం తగిలింది, చిన్న భార్య చనిపోయింది. ఇది అంటే ఇంట్లో వచ్చి దాడి చేసిన తర్వాత అధికారులకు చెప్పారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తర్వాత ఇలా జరిగింది ఏం తీసుకోలే. ఇప్పుడే తీసుకుంటుంది, ఈ చచ్చిపోయినాక తీసుకుంటుంది. ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఫస్ట్ చేసింటే ఏం తీసుకోలే. ఇది మొత్తంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడే పక్కనే చూడొచ్చు. అటవీలో ఆవులు కూడా ఇక్కడే సంచరిస్తూ ఉన్నాయి. నిత్యం ఆవులు కావచ్చు, ఆవులు మేకలు అటవీలో ఉండేటటువంటి వాటిని నిత్యము చిరుత వాటిని అటాక్ చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ జంతువులను కాకుండా జంతువులతో పాటు మనుషులను కూడా అటాక్ చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం. అయితే అటవీ సంబంధించినటువంటి జంతువుల్లో ప్రధానంగా ఎలుగుబంట్లు మనుషుల మీద దాడులు చేసినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల చేసినటువంటి చిరుత దాడి ఏదైతే ఉందో మ్యాన్ ఈటర్ గా మారింది, మనుషులకు పెను శాపంగా మారిందంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి పచ్చర్ల గ్రామంలో జరిగిన బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ స్థానికంగా ఉండేటటువంటి అటవీ సంబంధించిన నల్లమల సంబంధించినటువంటి ప్రాంతంలో కాకుండా ఈ చిరుతను తిరుమలకు తరలించి ఆ జూలో బంధించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి ఓవరాల్ పరిస్థితి. ఇది పబ్లిక్ కి తెలిపే విధంగా బిగ్ టీవీ ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ గా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి తాజా పరిస్థితి. రిపోర్టర్ శ్రీరామ్తో రాజశేఖర్. నంద్యాల జిల్లా శ్రీవెళ్ల మండల పచ్చర్ల గ్రామ శివార్లో గత కొంతకాలంగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై దాడి చేసిన ఘటన తర్వాత అదే గ్రామానికి చెందిన మెహరీన్ బీపై దాడి చేసి హతమార్చింది. ఇటీవల కాలంలో గిద్దలూరు పరిసరాల్లో రైల్వే ట్రాక్ పనులు చేస్తున్న కూలీపై చిరుత దాడి చేసింది. పచ్చర్ల చెక్పోస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది.
ప్రస్తుతం మనం పచ్చర్ల చెక్ పోస్ట్ వద్ద మనం చూస్తున్నటువంటి విజువల్ పాయింట్ ఏదైతే ఉందో చెక్ పోస్ట్ సమీపంలోనే ఎదురు బొంగుతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కొట్టం ఉంటుంది. నిత్యం పహారాగా 24 గంటలు ఇక్కడే పహారా కాస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో నిత్యం ఈ పహారా కాసేటటువంటి ప్రాంతంలో వారికి రక్షణగా ఈ ఎదురు బొంగులను రక్షణగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అయితే దీని పక్కనే 25 మీటర్ల పక్కనే మనం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ మీకు చూపిస్తా ఉంది. ఈ వన్యప్రాణి సంబంధించినటువంటి పట్టుబడినటువంటి వన్యప్రాణులను సంరక్షణ కేంద్రాలు కావచ్చు లేదా డీప్ ఫారెస్ట్ లేకు వదిలేటటువంటి వెహికల్ కూడా రెడీ చేయడం జరిగింది. అయితే తిరుపతి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, జూ సంబంధించినటువంటి డాక్టర్స్, తిరుపతి ఇటు చెన్నై సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ డాక్టర్స్ చిరుతకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా అక్కడ చూస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే దాదాపుగా రోడ్ నుండి ఇక్కడ 50 మీటర్ల మేర ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ వెహికల్ కి సంబంధించి రూట్ లేకపోవడంతో ఇక్కడ ఉండేటటువంటి టేకు సంబంధించినటువంటి చెట్లను కొట్టివేసి ఇక్కడ రెడీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ఈ పట్టలు ఏవైతే కట్టి ఉంచారో ఈ పట్టలు కట్టి ఉంచినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం సంబంధించినటువంటి మొత్తంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో నల్లమల కావచ్చు లేదా ఇటు నల్లమల సంబంధించినటువంటి డీప్ ఫారెస్ట్ కావచ్చు లేదా ఇటు తిరుమల సంబంధించినటువంటి ఫారెస్ట్ కి తీసుకెళ్తారా అనేటటువంటి అంశాలు కూడా పూర్తిగా తెలియాల్సింది. అయితే ఇప్పటికే అటవీ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే చిరుతను బంధించినటువంటి చిరుతను ఎట్టకేలకు 15 రోజుల క్రితం నుంచి ఈ పచ్చర్ల సమీపంలో ఉండేటటువంటి గ్రామాల వారికి నిత్యం కునుకులో నిద్ర లేకుండా చేసినటువంటి చిరుత ఈరోజు బోన్లో చిక్కడం జరిగింది. చిక్కినటువంటి చిరుతను అధికారులు అయితే పూర్తి స్థాయిలో ముమ్మరంగా చర్యలు చేపట్టి ఉండేటటువంటి ఈ ఫారెస్ట్ నల్లమల సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇందులో దాదాపుగా 10 ట్రాప్ కెమెరాస్ 3 బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ గ్రామ సమీపంలో ఉండేటటువంటి బోన్లు ఏర్పాటు చేసినటువంటి ఆ బోన్లో ఒక చిరుత చిక్కడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చేసినటువంటి మెహ్రూన్ సంబంధించినటువంటి మహిళ ను చంపి తిన్నటువంటి చిరుతేనా లేక ఇంకో చిరుత ఏదన్నా ఉందా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారాయి. అటవీ సంబంధించినటువంటి అధికారులు ఉండేటటువంటి చిరుతకు సంబంధించి ఇక్కడ మన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటన సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులను సైతం ఇక్కడికి పంపించడం జరిగింది. వారు కూడా ఆ చిరుతను చూసి ఐడెంటిఫై చేశారు అని చెప్తా ఉన్నారు. అయితే చూడాలి ఇక్కడ ఉండేటటువంటి వచ్చినటువంటి డాక్టర్స్ ఎలాంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు, చేసినటువంటి పరీక్షల తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సహజంగా మనం అడవుల్లో ఉండేటటువంటి క్రూర మృగాలైనటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాము. అయితే నిత్యం అడవిలో ఉండేటటువంటి ప్రాణులతోనే ఆహారంగా తీసుకునేటటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల కాలంలో నల్లమల సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో మనం చూసేటటువంటి ఈ వెహికల్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఉండేటటువంటి పాయింట్లను మనం చూపిస్తా ఉన్నాం. అయితే జంతువులకు సంబంధించి చిరుత జంతువులు అటవీలో ఉండేటటువంటి జంతువులను వేటాడడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ చిరుత మాత్రం మ్యాన్ ఈటర్ గా మారిందంటూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు తెలుపుతున్న పరిస్థితుల్లో అయితే మనం చూస్తున్నటువంటి బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. బిగ్ టీవీ ఎప్పటికప్పుడు ప్రసారాలు చేయడంతో అధికారులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించడం జరిగింది. మొదటగా ఒక బోన్ ఏర్పాటు చేయడం జరిగింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందించడంతో మరి 2 బోన్లను ఏర్పాటు చేయడంతో ఈ రోజు ఉదయం చిక్కినటువంటి చిరుతకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ మొత్తం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ చూపిస్తా ఉంది. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఈ వెహికల్ రెడీ చేసి పెట్టారు. అయితే తీసుకెళ్లేటటువంటి ఈ చిరుతకు సంబంధించి తిరుపతికి తీసుకెళ్తారా లేకుంటే అటవీ నల్లమల సంబంధించినటువంటి అటవీలో డీప్ ఫారెస్ట్ లో వదులుతారా అనేటటువంటి అంశాలు అయితే ప్రశ్నార్థకంగా మారాయి. అయితే ఈ పచ్చర్లకు సంబంధించినటువంటి గ్రామ సమీపంలో ఉండేటటువంటి ప్రజలు అధికారుల తీరుపై కూడా మండిపడుతూ ఉన్నారు. గతంలో తిరుమల సంబంధించినటువంటి ప్రాంతంలో చిన్నారిపై దాడి చేసినటువంటి చిరుతలను 3 చిరుతలను బంధించిన తర్వాత వాటిని నల్లమల సంబంధించినటువంటి ఈ డీప్ ఫారెస్ట్ లో వదలడం జరిగింది. ఆ డీప్ ఫారెస్ట్ లో వదిలినటువంటి చిరుతలు ఏవైతే ఉన్నాయో వదిలినటువంటి చిరుతలు నిత్యం ఈ నల్లమల అనేటటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనేటటువంటి
వార్తల్ని గత 15 రోజులుగా చూస్తా ఉన్నాం. అయితే నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో నిత్యం ఈ మహానంది కావచ్చు, లేదా ప్రకాశం గిద్దలూరు సమీపం కావచ్చు, శ్రీశైలం ఘాట్ రోడ్ లో దాదాపుగా నల్లమల సంబంధించినటువంటి అటవీ ప్రాంతం దాదాపుగా 3000 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పెద్ద పుల్లలే దాదాపుగా అటవీ సంబంధించినటువంటి అధికారులు 80 పెద్ద పుల్లలు ఉంటున్నాయని చెప్పి గణాంకాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. అయితే చిరుతలు కూడా ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ సంబంధించి ఫారెస్ట్ లో ఉండేటటువంటి అటవీ జంతువులతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో అటవీలో కొంత వాటికి ఉండేటటువంటి ఆహారం లేకపోవడంతో నిత్యం మనుషులు జీవిస్తున్నటువంటి జీవన విధానంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరుకుని ప్రజలను కూడా అటాక్ చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం. అయితే ఇది ఇక్కడ ఉండేటటువంటి తాజా పరిస్థితి. అధికారులు వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెలియవలసింది. వీడియో రిపోర్టర్ రాజశేఖర్తో శ్రీరామ్, బిగ్ టీవీ, పచ్చర్ల గ్రామం చెక్ పోస్ట్ నుంచి. బోన్లో చిక్కిన చిరుత ఇటీవల దాడికి పాల్పడి ఓ మహిళను హతమార్చింది ఆ చిరుతేనని అటవీ శాఖ అధికారులు తెలపడంతో గ్రామస్తులు పిలిపించుకున్నారు. మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో గత కొంతకాలంగా చిరుతపులి కలకలం రేకెత్తించిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం పచ్చర్ల సంబంధించినటువంటి చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడే నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రం ఇటు నంద్యాల కావచ్చు, నంద్యాల నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడే చెక్ పోస్ట్ నిత్యం ఇక్కడే 24 గంటలు పహారా కాస్తూ ఉంటారు. అయితే అటవీ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడే రోజువారు ఇక్కడే తమ యొక్క షెడ్యూల్ తో పాటు డైలీ 24 గంటలు ఇక్కడే పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. అయితే విజువల్ లో కూడా మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. పచ్చర్ల అనేటటువంటి చెక్ పోస్ట్ తో నిత్యం వచ్చేటటువంటి వెహికల్స్ చెకింగ్ కావచ్చు, లేదా ఇక్కడ ఉండేటటువంటి అటవీ సంబంధించినటువంటి వాచింగ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ లో ఈ చెక్ పోస్ట్ సంబంధించినటువంటి అధికారులు నిత్యం ఇక్కడే ఒక కర్రల లాంటి వాటితో ఒక చిన్న లాంటి షెడ్డుని వేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ షెడ్ తో పాటు ఈ రోజు చిక్కినటువంటి ఈ చిరుత ఏదైతే ఉందో ఈ షెడ్ ఉండేటటువంటి ప్రాంతానికి 50 మీటర్ల డిస్టెన్స్ లోనే ఈ యొక్క చిరుతను ఈ రోజు ఒక బోన్ లో చిక్కినట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజు 6 గంటల సమయానికి ఈ చిరుత అలర్ట్ అయినటువంటి అధికారులు ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటనల్ని మనం చూసుకున్నట్లయితే చిరుత ఇటీవల కాలంలో దాదాపు 15 రోజుల నుండి పచ్చర్లు అనేటటువంటి పరిసర ప్రాంతాల్లో నిత్యం ప్రజలకు కునుకులో నిద్ర లేకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ అటవీ సంబంధించినటువంటి అధికారులు గత కొంతకాలంగా చేసినటువంటి ఈ వర్క్ ఏదైతే ఉందో ఈ వర్క్ సంబంధించి చిరుతను ఎట్టకేలకు బోన్ లో బంధించారు. అయితే ఈ పచ్చర్లకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 10 ట్రాప్ కెమెరాలు 3 బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పచ్చర్లకు సంబంధించినటువంటి గ్రామ సంబంధించినటువంటి వాటిలో దాదాపుగా 5 రోజుల క్రితం ఒక మహిళ బీబీ అనేటటువంటి మహిళ మీద దాడికి పాల్పడడం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో పాల్పడినటువంటి చిరుత ఏదైతే ఉందో 4 రోజుల తర్వాత అదే గ్రామానికి చెందినటువంటి మహిళ మీద దాడి చేసి అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా తల భాగం పూర్తిగా దెబ్బతినడంతో ఈ యొక్క ఘటనలో అక్కడే మెహరూన్ బి అనేటటువంటి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అక్కడి నుంచి అరుపులు కేకలు వినిపించడంతో పాటు అక్కడ స్థానికంగా ఉండేటటువంటి తమ బంధువులందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి తర్వాత అటవీ సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ సంబంధించినటువంటి అధికారులు వచ్చి ట్రాప్ కెమెరాలు కావచ్చు, లేదా బోన్లను ఏర్పాటు చేయడం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ లో చూడొచ్చు చిరుతను అక్కడే మనం చూస్తున్నటువంటి బోన్ లో బంధించడం జరిగింది. అయితే ఉండేటటువంటి ఈ చెక్ పోస్ట్ కి 50 మీటర్ల సమీపంలోనే నిత్యం ఇక్కడే ఉంటూ అధికారులు ఇక్కడే ఫారెస్ట్ సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్ కావడంతో ఇక్కడే నిత్యం పహారా కాస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడే ఉన్నటువంటి విధులు నిర్వహించేటటువంటి వారు మాట్లాడుతూ ఉంటారు. నిత్యం ఉండేటటువంటి జనసమూహంగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 50 మీటర్ల పరిధిలోనే ఈ యొక్క బోన్ లో ఈ చిరుత బంధించడం జరిగింది. అధికారులు బోన్ ను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో బోన్ లో మేకను అందులో ఉంచడం జరిగింది. అయితే నిన్న చూసినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ గా చూసాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించింది అంటే బోన్ లో ఏ విధంగా ఏర్పాటు చేశారు, బోన్ ను ఎలా పెట్టారనే అంశాలు కూడా క్లియర్ గా చూడడం జరిగింది. అయితే ఉండేటటువంటి మేకను అక్కడ బోన్ లో ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి పట్టలు ఏవైతే ఉన్నాయో క్లియర్ గా మనుషులను చూసి ఉండేటటువంటి చిరుత కొంత యాక్టివ్ గా కావడం, లేదా
యాక్టివ్ అయిన తర్వాత ఏదన్నా వచ్చే దాడి చేసేటటువంటి క్రమాలు ఉండడంతో ఆ యొక్క పట్టణాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి ఈ అటవీ సంబంధించినటువంటి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు కూడా క్లియర్ గా చేశారు. అంటే ఇటీవల కాలంలో మనం తిరుమల సంబంధించినటువంటి కేంద్రంలో చిన్నారిని బలి తీసుకున్నటువంటి ఈ చిరుత ఏదైతే ఉందో, చిరుత సంబంధించినటువంటి వాటిని 3 చిరుతల్ని తీసుకొచ్చి నల్లమల్ల సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఇక్కడ వదిలారంటూ కూడా ఈ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, సంఘటనకు సంబంధించి గతంలో చూశాము. ఇదే పచ్చర్ల సంబంధించినటువంటి గ్రామంలో 2 సంఘటనలు జరిగాయి. పక్కనే ఉన్నటువంటి నంద్యాల నుంచి పక్కనే ఉండేటటువంటి ప్రకాశంకి వెళ్తున్నటువంటి రైల్వే లైన్ పనుల్లో కూడా ఒక మహిళ మీద తీవ్రంగా చిరుత దాడి చేయడం జరిగింది. ఈ చిరుత ఉన్నటువంటి చిరుతను బంధించినటువంటి అధికారులు ఇప్పటికే వైద్య సంబంధించినటువంటి బృందం పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఉన్నటువంటి చిరుత గతంలో చేసినటువంటి దాడులకు పాల్పడినటువంటి చిరుత ఇదేనా లేకుంటే వేరే చిరుతనా అనేటటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులు తేల్చవలసి ఉంది. అయితే చూడాలి, ఈరోజు దాడి చేసినటువంటి చిరుత ఇదేనా లేక మరొకట అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో చూడవలసిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో అటవీ సంబంధించినటువంటి అధికారులు చిరుతను బంధించడం కోసం వెహికల్ కూడా రెడీ చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, ఎవరిని కూడా అలో చేయకుండా ఇక్కడే ఉండేటటువంటి సెక్యూరిటీతో కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తారు. అయితే వైద్యులు వచ్చిన తర్వాత, వైద్యులు నిర్ధారించిన తర్వాత, DNA సంబంధించినటువంటి పరీక్షలు చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మొన్న జరిగినటువంటి దాడిలో చిరుత ఆనవాళ్ళు క్లియర్ గా అయిన తర్వాతనే ఈ చిరుతకు సంబంధించి డీప్ ఫారెస్ట్ నల్లమల్లో వదులుతారా లేక తిరుమల సంబంధించినటువంటి అక్కడికే జూ పార్క్ తీసుకెళ్తారా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు వచ్చిన తర్వాత వీటి గురించి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ ఉండేటటువంటి పచ్చల సంబంధించినటువంటి ప్రాంతంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ అధికారుల ముందుకు తీసుకొచ్చింది. అధికారులు కూడా అప్రమత్తమై కొంతమేర ఈ ట్రాప్ కెమెరాస్ కావచ్చు, బోర్లను ఏర్పాటు చేసి ప్రజల నుండి రక్షించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకొచ్చింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. రిపోర్టర్ రాజశేఖర్తో శ్రీరామ్, బిగ్ టీవీ, పచ్చర్ల చెక్ పోస్ట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.